దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఇంతకుముందే ఫేస్బుక్లో మాట్లాడదాం అనుకుని వచ్చాను మిత్రులారా. ఒక 5 నిమిషాలు కూడా ఉండట్లేదు, వీడియో చేసి పెడతాను. 2025 సంవత్సరం అంతా కూడా జనవరి నుండి డిసెంబరు 30వ తారీఖు వరకు కూడా దేవుడు క్రైస్తవుల్ని, ముస్లింలని, హైందవుల్ని, సిక్కుల్ని, జైల్ని, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టుల్ని, సకల జనుల్ని, నాస్తికులను కూడా దేవుడు కంటికి రెప్పవలే కాపాడాడు. దేవుడు లేడు అని దేవుణ్ణి దూషించి, యేసుక్రీస్తుని దూషించి ఇంత చేస్తున్నా ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు మన భారతదేశాన్ని కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళని అద్భుతంగా కాపాడాడు. అందుకు దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు అన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఒక క్రైస్తవుడిగా మాట్లాడుతున్నా, నేను యేసుక్రీస్తు శిష్యుడిగా మాట్లాడుతున్నా. ఎందుకనంటే మిత్రులారా, మనకి భారతదేశంలో 365 రోజులు పండుగలు ఉంటాయి. మనకి అనేకమైన సంస్కృతులు, సాంప్రదాయాలు ఉంటాయి. చాలా ఆనందంగా, మరి గతంలో చూసుకుంటే నా చిన్నతనంలో సంక్రాంతి పండగకి, దీపావళి పండగకి చాలా ఆనందంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పండుగలు చేసాం. ఇప్పుడు పండుగలకు ప్రాధాన్యత ఇవ్వట్ల. అందరూ కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎందుకులే దీపావళి వచ్చింది, మనం మందులు 5,000 పెట్టి 10,000 పెట్టి కొనుక్కుంటాం, తెల్లారి పొద్దున అయిపోద్ది, మనకెందుకు, రూపాయి విలువ తెలిసింది. ఆనందం ఎక్కడుంది? పండుగల్లో ఉందా? లేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ పండుగలో కాదు, రోజు మనకి పండగే అనేటువంటి స్థాయికి, అటువంటి ఎదుగుదలకి మానవులు వచ్చారు. మరి నా చిన్నతనంలో చూస్తే సంక్రాంతి పండుగ కానీ, దీపావళి పండుగ కానీ, కోడి పందాలు, పేకాట, లోపు బయట, రకరకాల ఆటలు, ఉయ్యాల్లో, నిమ్మకాయ పందులు, రకరకాలు, ఎంత ఆనందంగా ఉండేదంటే చాలా ఆనందంగా ఉండేది. ఆ రోజే రెండో రోజు మళ్ళీ బాధలే. అప్పు చేసి పండగలు చేసాం. ఎవడో డబ్బు ఉన్నవాడు ఆనందంగా చేస్తాడు, డబ్బు లేనివాడు అప్పు చేసి పండుగలు చేస్తాడు. ఇట్లా క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ, సంక్రాంతి కానీ, ఏ పండుగలైనా సరే అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినంత అవసరం లేదు. నేను ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు వీడియోలు విన్నా. 32 దేశాల్లో సుమారుగా, నాకు గుర్తులేదు కానీ 40,000 శాఖలు, ఏబీవీపీ అని, విద్యార్థులు, కార్మిక, అన్ని శాఖల్లో, చివరాఖరి టీచర్లు కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో ఎంత యూనిటీగా 100 సంవత్సరాలుగా దేశభక్తి కోసం, దేశంలో ఒకే దేశం, ఒకే భాష, ఒకే కులం, వర్ణ వ్యవస్థ ఉంటుంది, అందరూ హిందువులే, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఎవరు విదేశీ మతాలు మన భారతదేశంలో రావటానికి వీలేదని ఆ రోజు 100 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు అదే జెండాతో ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని శాఖలుగా విస్తరించినాయి. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అనేకమైన మంచి పనులు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏ స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నో ఆశ్రమాలు పెట్టి చేస్తూ వచ్చారు. నేను ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నా, నిజమైన దేవుణ్ణి నమ్ముకొని
210 దేశాల్లో 120 దేశాలు ఉండి ప్రపంచంలో ఒకే ఒక దేవుడు, ఒకే ఒక బైబులు, ఈ ఏ ఏ శాఖలు ఉన్నాయి మీకు? ఉన్నది ఒకే ఒక శాఖ ఉంది, రాష్ట్రీయ మసీ పరిషత్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఒక దేవుడు పంపిన నాయకుడిని మీరు అంగీకరిస్తున్నారా? క్రైస్తవులు పాస్టర్లు. ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, మీరందరూ ఆ పార్టీలోకి రాగలుగుతున్నారా? ఆర్ఎస్ఎస్కి పార్టీ బీజేపీ 100 సంవత్సరాలుగా ఈరోజు వాళ్ళు రాజ్యాధికారం దిశగా వచ్చారు, ఎట్టగన్నా కానివ్వండి. ఇప్పుడు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి రాజ్యం ఇక రాదు. శాశ్వత కాలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారు. లేచిన దగ్గర నుంచి కులం, మతం, రిజర్వేషన్లో దేవుడు లేడు, యేసుప్రభు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, మూఢనమ్మకాలు నిరోధ సంస్థలు అని పెట్టుకొని ప్రొఫెసర్లు, అంబేద్కరిస్టులు, దళిత నాయకులు, మేధావులందరూ కూడా దేవుడు లేడు అని చెప్పి రుజువు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈవీఎంలో నోట్లు మార్పిడి, కరోనా వ్యాక్సిన్లు, పుల్వామా ఉగ్రదాడి, పహల్గామా ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ కగారు, నగదు రహిత పరిపాలన, 1 నేషన్ 1 ఎలక్షన్, యూనివర్సల్ సివిల్ కోడ్, ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, మానవ హక్కుల సంఘం, లోకాయుక్త కోర్టులు, లోక్ అదాలత్ కోర్టులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక ఇద్దరు ప్రాంతీయ పార్టీలు కానీ ఈ 76 సంవత్సరాలుగా మీరు చేసింది ఏంటి? మరి ఈ 76 సంవత్సరాలుగా వాళ్ళు సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్లో మహాత్మా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మార్చేశారు. 100 రూపాయల నోట్ల మీద కూడా ఫోటో తీసేస్తామంటున్నారు. ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగు వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా అవనటువంటి వాళ్ళు ఈరోజు పార్లమెంటు, అసెంబ్లీ, ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంకు కాడి నుంచి అన్ని బ్యాంకులు శాసిస్తూ ఉన్నారు. మిలిటరీకి కూడా అంత పవర్ లేదు, పోలీసు వాళ్ళకి పవర్ లేదు, ఎస్పీలు, కలెక్టర్ పవర్ లేదు. ఒక కరసేవకుడికి, ఒక షెడ్డీ గ్యాంగ్కి, ఒక ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదికి, ఒక దొంగ క్రైస్తవ బోధకుడికి, ఒక దొంగ ఇమాముకి ఉన్నంత పవరు ప్రజలకి లేదు. ఈరోజు ఈ దేశాన్ని ఈ దొంగలు పరిపాలిస్తున్నారు, అబద్ధ క్రైస్తవ బోధకులు పరిపాలిస్తున్నారు, అబద్ధ నకిలీ ఇమాములు పరిపాలిస్తున్నారు, ఈ బాబాలు, డేరా బాబాలు పరిపాలిస్తున్నారు. మతం, కులం పేరుతో ఈ రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు. కులం లేకుండా వీళ్ళకి పని అవ్వదు, మతం లేకుండా పని అవ్వదు. నిన్న వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో షేర్ చేసి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి, హిందువులకి రక్షణ కల్పించాలి, హిందువుల హక్కుల కోసం మనం పోరాడదాం, మనందరం హిందువులమే, నేను యేసుక్రీస్తు నమ్ముకుని క్రైస్తవుడయ్యా, ఇంకొకడు నాస్తికుడు అయ్యాడు, ఇంకొకడు బుద్ధిస్ట్ అయ్యాడు, ఇంకొకడు గాంధేవాది అయ్యాడు, ఇంకొకడు రాజకీయాల్లో దేవుళ్ళని పెట్టుకున్నాడు. కొంతమందికి నరేంద్ర మోడీ దేవుడిగా, పవన్ కళ్యాణ్ దేవుడిగా, జగన్మోహన్ రెడ్డి దేవుడిగా, ఇలా రకరకాలుగా టోటల్గా చూసుకుంటే
మొత్తం మీద దేవుడు లేడు అని రుజువు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, రకరకాలు సంభాషణలో టీవీ ఛానల్ ముందు టీవీ ఛానల్ అమ్ముడుపోయినాయి. వీళ్ళందరూ కూడా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు వీళ్ళకి పూజలు చేస్తా, ఆరాధనలు చేస్తా వాళ్ళ గురించి పదే పదే వీళ్ళు గొప్పోళ్ళు, ఆ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నాయకులు తప్ప ప్రజలకు ఉద్యోగాలు, వైద్యం, విద్య, ఇళ్ళు, రోడ్లు, వ్యవసాయం, ఉత్పత్తి రంగం, ప్రజలకి జీవనోపాధి, దేవుడు లేడు అని చెప్పి ఉన్నటువంటి చైనా అగ్రరాజ్యం అయిపోయింది, రష్యా అగ్రరాజ్యం అయిపోయింది. 3 దేవుళ్ళు 3 దేవతలు ఉన్నటువంటి భారతదేశంలో ఇంకా 80 కోట్ల మంది భిక్షగాళ్ళు అయ్యారు. బానిసలు తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేసిందా? బీజేపీ చేసిందా? ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా 76 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి 80 కోట్ల మంది బానిసలు తయారు చేసింది ఎవరు? రాజ్యాంగమా? మనుధర్మశాస్త్రమా? దేవుళ్ళ? ఎవరు తయారు చేశారు? ఈ భారతదేశంలో నా భారతీయుల్ని, ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ ద్రావిడుల్ని, ఈ దేశ మౌర్యుల్ని, ఈ దేశ భరతుల్ని, మహరుల్ని బానిసలుగా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న ప్రతి కులంలో, ప్రతి మతంలో ఈ స్వార్థపరులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు అందరూ కూడా చేరి ఇంటికి ఒక అంబేద్కరు, ఇంటికి ఒక యేసుప్రభు, ఇంటికి ఒక అల్లా, నేనే దేవుణ్ణి అంటున్నారు ప్రతోడు. మోడీ నేనే దేవుడు అంటాడు, పవన్ కళ్యాణ్ నేనే దేవుడు అంటాడు, జగన్మోహన్ రెడ్డి నేనే దేవుడిని అంటాడు. వీళ్ళ ఫోటోలు పాలాభిషేకం చేస్తున్నారు, వీళ్ళకు గుళ్ళు కడుతున్నారు. చూడండి, తమిళనాడులో కానీ ఎక్కడన్నా కానీ చూడండి, సినిమా యాక్టర్లకు గుళ్ళు, రాజకీయ నాయకులకు గుళ్ళు. రాజశేఖర రెడ్డి గారు గుడి కట్టారు కదా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు క్రైస్తవులకి భద్రత ఉంది, రక్షణ ఉంది, ముస్లింలు కూడా ఉంది. క్రైస్తవులు మెజారిటీనే, ముస్లింలు మెజారిటీనే. నా హైందవ సోదరులే మైనార్టీలు అయ్యారు. నా హైందవ సోదరులకు వాళ్ళకి సత్యం తెలియదు. వాళ్ళు 3 దేవుళ్ళు, 3 దేవతలు, పండగలు, సంస్కృతులు, సాంప్రదాయాల పేరుతో వాళ్ళు అలవాటు పడిపోయారు. వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనడానికి వీల్లేదు, కాదనకూడదు. వాళ్ళ పండుగల్లో వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి, వాళ్ళ పండుగలు వాళ్ళే చేసుకోవాలి. క్రైస్తవులు చేయటానికి వీల్లేదు. హైందువులు ఎవరు కూడా క్రిస్మస్ చేయటానికి వీల్లేదు. మోహన్ భగవత్ గారు అన్నారు, అది దాంట్లో నీతి ఉంది. ఈ యేసుక్రీస్తు బైబిల్లో పండుగలు లేవు, దాంట్లో సంస్కృతులు లేవు, సాంప్రదాయాలు లేవు. కానీ హిందూ మతంలో అన్నీ ఉండేవి. హిందూ మతంలో నాస్తికులు ఉన్నారు, బహుదేవత ఆరాధకులు ఉన్నారు, మానవుడే దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ అది లేదు. హైందువులు మీరు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు. హైందువులు క్రిస్మసే కాదు, జనవరి 1 కూడా చేయకూడదు. క్రైస్తవులు అందరూ కూడా చక్కగా కొత్త బట్టలు వేసుకొని 31వ తారీఖు రాత్రి దేవాలయాల్లో, చర్చిలో ఆరాధన చేసుకొని ఆనందంగా 12 దాటిన తర్వాత పాత సంవత్సర ఆరాధన, కొత్త సంవత్సర ఆరాధన జరిగిన తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి వాళ్ళు ఇచ్చే ఆ లడ్డు బూందీ తీసుకొని
చక్కగా టీ తాగి హ్యాపీగా వచ్చి రెస్ట్ తీసుకొని 1వ తారీఖు 2026 సంవత్సరం ఆనందంగా బిర్యానీలు చేసుకొని, అరిసెలు చేసుకొని, మైసూర్ పాకాలు చేసుకొని, పిండి వంటలు చేసుకొని, చక్కగా హాయిగా తిని తృప్తిగా తిని, సినిమాలకి వెళ్ళేవాళ్ళు సినిమాలకి వెళ్తారు, బీచ్కి వెళ్ళేవాళ్ళు బీచ్కి వెళ్తారు, బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. చాలామంది ఏంటంటే క్రైస్తవులు సినిమాకి వెళ్ళకూడదు, పార్కుకి వెళ్ళకూడదు, బీచ్కి వెళ్ళకూడదు, ఆంక్షలే లేవు. అంటే వాళ్ళ భక్తి వైరాగ్యాలను బట్టి వాళ్ళు ప్రతిష్ఠించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదేం తప్పే మనం ఆభరణాలు ధరించుకునే వాళ్ళు ఉంటారు, ధరించుకునే వాళ్ళు ఉంటారు, సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదేమి ఆజ్ఞలే కాదు. బైబుల్ మీరు తీర్పులోకి రాకుండా, ఎవరికి ఇతరులకు హానికరం కాకుండా ఆనందంగా బతకండి అని చెప్పాడు దేవుడు తప్ప, మీరు చిరిగిపోయిన బట్టలు వేసుకోండి, సినిమాలు చూడబాండి, పేపర్ చదవబాండి అని ఏమి దేవుడు చెప్పలే, దేవుని వాక్యం చెప్పలే. దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని క్రైస్తవ సమాజం చెబితే, ఈ క్రైస్తవ సమాజంలో యెహోవా సాక్షులు వల్ల రోమన్ క్యాథలిక్ సంఘం వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందంటే, క్రైస్తవుల ప్రమాదం పొంచి ఉంది. 1884లో ఫ్రాన్స్ దేశంలో 1,14,000 మంది ప్రొటెస్టెంట్స్ని రోమన్ క్యాథలిక్ పోపు ఓచకోత కోపించాడు. ఈ మనువాదం, ఈ కులం, ఈ మతం, ఈ ఆధిపత్యం, హిట్లరిజం, డిక్టేటర్షిప్ అనేది, ఈ నేనే దేవుడు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇజ్రాయెల్ నుంచే స్టార్ట్ అయింది, ఏదేను తోట నుంచే స్టార్ట్ అయింది, బబులోను సామ్రాజ్యంలో స్టార్ట్ అయింది. ఈ విగ్రహారాధన, క్రీస్తు విరోధులు, సత్య సంబంధులు, సత్యానికి విరోధులు ఆరంభం నుంచి ఉంది. హిందూ అనేది మతం కాదు, అది పండుగలు, సనాతన ధర్మం. నిజంగానే ప్రపంచం అంతా కూడా ఉంది, సృష్టి ఆరంభం నుంచి ఉంది. ప్రపంచం అంతా కూడా విగ్రహారాధన ఉంది, ప్రపంచం అంతా కూడా ఈ పండుగలు ఉన్నాయి. 210 దేశాలున్నా, క్రైస్తవ దేశాలు ఉన్నా, 210 దేశాల్లో కూడా విగ్రహారాధికులు ఉన్నారు. హిందూ అనేది మతం కాదు, సనాతన ధర్మం, సంస్కృతులు, సాంప్రదాయాలు, పండగలు, గ్రామాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, పండగలు, ప్రకృతి, వీటన్నిటిని కూడా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అన్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంది, ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఉంది. క్రైస్తవులకి దక్షిణ భారతదేశంలో ఎంత భూభాగం ఉందో అంత భూభాగం రోమన్ క్యాథలిక్ సంఘానికి ఉంది. వక్ఫ్ బోర్డు కూడా అంత భూభాగం ఉంది, కనీసం 2-3 రాష్ట్రాలంత భూభాగం ఉంది. మరి వాళ్ళు ముస్లింలు ఉన్న పేదలకి సహాయం చేయట్లా. ఈ క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్ కూడా ఇంత భూభాగం ఉన్న క్రైస్తవుల పేదలకు పట్టుమని ఒక 100 గజాల సైట్ ఇవ్వరు. వీళ్ళు దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు, అనాథాశ్రమాలు పెడుతున్నారు. రోమన్ క్యాథలిక్ సంఘం మరి వివాహాలు చేసుకోరు, మరి ఆస్తి అంతా మరి ఎవరికి పెడదామని? బతుకున్నప్పుడు ఉప్పు నీళ్ళు పోయినారు, చచ్చిపోయినప్పుడు ఏం పెడతారు? ఎందుకు పంచరు? ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండా చూడండి. ఒక మతం విషయం పక్కన పెడితే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఒక నిబద్ధత కలిగి, దేశభక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు కేవలం దేవుడికే విరోధులు. వాళ్ళు యేసుక్రీస్తు అంటేనే పడదు, అల్లా అంటే పడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాదు, ఇది 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశంలోకి ఇజ్రాయెల్ నుంచి, మక్కా నుంచి వచ్చి ఈ భారతదేశంలో హిందువులందరూ కూడా మార్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు.
మరి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగానే నమ్ముకున్నారు, పరలోకం చేరడానికి నమ్ముకున్నారు. ఎవరు కూడా ఈ యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళ దగ్గరే తీసుకుంటారు. వీళ్ళని దేని మీదే వ్యాపారం చేస్తారు. నేను యేసుక్రీస్తు నమ్ముకులు అంటే నేను బాప్తిజం తీసుకొని చర్చికి వెళ్ళి దశంభాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చి నాకు ఖర్చు అవుతుంది, నాకెవడు ఇవ్వాలా. వీళ్ళు చూస్తేనో మత మార్పిడి చేస్తున్నారు, నూనె ఇస్తున్నారు, గోధుమ పిండి ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఎఫ్సిఆర్ఐ ఫండ్ తెచ్చుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, మత మార్పులు చేసేస్తున్నారు. దేశంలో అందరూ కూడా మతం మారిపోతున్నారు. మరి అందరూ కూడా మళ్ళీ తిరిగి గర్వపసి అయిపోవాలి, హిందూ మతంలోకి వచ్చేయాలి అని అంటున్నారు. మరి వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు, వాళ్ళ గుళ్ళు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి సనాతన ధర్మం, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నోసార్లు మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోడు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోడు, మోడీ గారు పట్టించుకోడు. నేను పెట్టాను, పోస్ట్ పెట్టా. అర్జెంటుగా పార్లమెంట్లో, అసెంబ్లీలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో సనాతన బోర్డు ఏర్పాటు చేయాల్సిందే, బిల్లు పెట్టండి. పెట్టారా? వీళ్ళ అబద్ధ సామ్రాజ్యాలు, ఈ దోపిడీ దొంగల రాజ్యాలు కూలిపోతాయని భయంతో కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఏకీభవించారు. ఈరోజు మచిలీపట్నం బందర బంధువులారా, ఆర్ఎస్ఎస్, నేను అన్నాను ఆర్ఎస్ఎస్ మీరు ఉగ్రవాదులు, మీకంటే ఉగ్రవాదులు ఈ దొంగ బోధకులు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరి పక్షంగా నేను మాట్లాడతలా. ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి ఎగనెస్ట్ కాదు. ఈ దేశం భారతదేశం, ప్రజాస్వామ్య దేశం, అందరికీ సమాన హక్కులు. హైందువులకి వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరికి మీద ఉంది. క్రైస్తవుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత హైందువులకు ఉంది. హైందువులు, ముస్లింలు, సిక్కులు, జైలు, మనందరం కూడా కలిసి భిన్నత్వంలో ఏకత్వం కలిగి ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా కలిసి 2026 సంవత్సరంలో ఉందాం. ఒక మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా నేను తెలియజేసేది అద్భుతమైన శాంతి సందేశం ఏంటంటే 2026లో అందరం కూడా శాంతి కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి, చర్చిలో ఉన్న క్రైస్తవులు వాళ్ళని, యేసుక్రీస్తుని వాళ్ళని ఆరాధించుకునేవ్వండి. మీకు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, మీ గుడులు, మీ యొక్క దేవాదాయ శాఖ భూములు, మీకు హక్కులకి మేమందరం వస్తాం. దీంట్లో అబద్ధ బాధకులు వాళ్ళు రారు. ఒరిజినల్ క్రైస్తవులుగా మేము వస్తాం. అంధభక్తులు, మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు రారు, వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు రారు. హైందువులకు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఈరోజు మైనారిటీ అయ్యారు, క్రైస్తవ జనాభా పెరిగిపోయారు. 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది అంటారు, కాదు 60 కోట్ల మంది ఉన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో ఒక హైందవ సోదరుని అందరు దేవుళ్ళు సమానమే, అందరి దేవుళ్ళు ఒకటే అన్నందుకు ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా ఒక్క దేవుడికి ఆరాధన చెందుద్ది, అందరి దేవుళ్ళు ఒకటే, యేసైనా అల్లా అయినా ఎవరైనా ఒకటే అని తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచినందుకు చంపారు. అది ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. బంగ్లాదేశ్లో జరిగింది, మన భారతదేశంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో హైందువులు ఎక్కువ ఉంటారు. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, చిన్న 2 దేశాలు ఉన్నాయి. అందరూ కూడా తగ్గిపోతున్నారు, అందరూ కూడా నాస్తికులు అయిపోతున్నారు. అందరూ
ఎక్కువ శాతం నాస్తికులు అవుతున్నారండి, క్రైస్తవులు అవుతున్నారు అనుకుంటారేమో. మీరేం కలవరపడాల్సిన పని లేదు. చర్చికి వచ్చేవాళ్ళు నాస్తికులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నమ్మరు. ఎందుకు వస్తున్నారంటే, వీళ్ళు చర్చికి వచ్చేవాడు ఇంట్లో ఒకడు నలుగురిలో ఒకడు వస్తాడు, ఇంట్లో ఒక నాస్తికుడు ఉంటాడు, ఒకడు విగ్రహాధికుడు ఉంటాడు, మూర్ఖుడు ఉంటాడు. చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. రికార్డులో హిందువులుగా ఉండడానికి కారణం ఇదే. ఎవరు కూడా నాకు బైబుల్ వాక్య ప్రకారం చూసుకుంటే నా విశ్లేషణలో కానీ తేలింది ఏంటంటే 100కి 20 మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. జనాభా లెక్కల్లో చర్చిలో కనబడే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చూసుకుంటే తప్ప మొత్తం హిందువులే, మొత్తం విగ్రహారాధికులే, మొత్తం నాస్తికులే. 140 కోట్ల మందిలో 20 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. ఈ 20 కోట్ల మంది వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. వీళ్ళు ఏ మతాన్ని కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించరో ద్వేషించరో. అది ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘం, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, ఇండియా ప్రజాబంధు పార్టీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది. 40 సంవత్సరాలుగా ఏ క్రైస్తవుడు కూడా ఆయనకి సహకరించలా. 100 సంవత్సరాలుగా సావర్కర్ గారు రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ పెట్టి హిందువుల కోసమే, కేవలం హిందువుల కోసం పెట్టి 32 దేశాల్లో కొన్ని వేల మందితో ఆ యొక్క సంస్థని అభివృద్ధి చేసుకోగలిగారు. వాళ్ళకి దేవుడు లేడు, దేవుడు నమ్మరు. కేవలం దేశభక్తి, ప్రజలే దేవుళ్ళు అంటారు. వాళ్ళు దేవుడిని నమ్మరు. నమ్మకుండా ఉన్న వాళ్ళే 32 దేశాలు విస్తరించి ఈ భారతదేశాన్ని ఈరోజు పరిపాలిస్తున్నారంటే నిజమైన దేవుడిని నమ్ముకొని యేసు తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పి 120 దేశాల్లో రాజులు రాజు, ప్రభులు ప్రభు, కృపా సత్య సంపూర్ణుడు, విశ్వన్యాయాధిపతి, విశ్వనేలి చక్రవర్తి, నిజమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తుని బోధిస్తూ ఒక్క వేదిక మీదకి రాలేకపోయారు. ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, వాక్యాన్ని అనుసరించరు. అందరూ కూడా మీ సంఘాలే ఉండండి, బైబిల్ వాక్యాన్ని అనుసరించండి. ఆది అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసమందు, ఇంటింట ప్రార్థన చేయటి ఎందు, రొట్టె విరిచడం ఎడతెగకున్న ఆది అపోస్తుల కాలంలో ఏ విధంగా చేశారు ఆ విధంగా ఈరోజు ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇంత పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు? ఎందుకు ఒకే ఆరాధనలో ఎన్ని వేల మంది వస్తున్నారు? మీరు ఇళ్లల్లో ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఆది అపోస్తుల కాలంలో దేవుడు చర్చి కట్టమని ఎక్కడ చెప్పలేదు. ఒకానొక కాలం వస్తుంది, ఆ కాలమందు తండ్రిని ఈ యెరూషలేము దేవాలయంలో కాదు, నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆరాధిస్తారు. మీ శరీరమే నా ఆలయం, ఆలయాలు కట్టొద్దని చెప్పి దేవుడే చెప్పాడు. ఆ క్రమంతో ప్రారంభించింది ది పెంతెకోస్తు మిషన్ సంఘం. దాంట్లోంచి వచ్చింది ఇండియా పెంతెకోస్తు మిషన్ సంఘం. దాంట్లోంచి సంస్కరణతో దేవుడు చివరిగా పంపిన చివరి ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు స్థాపించిన ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంఘం. ఆయన రాసిన 28 విశ్వ ప్రణాళిక గ్రంథాలు, యుగాంతం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, యాకోబు దేవుడు, అన్నిటికంటే మరి ముఖ్యంగా హైందవ క్రైస్తవ గ్రంథం, దేశానికి మత సామరస్యత, దేశానికి శాంతి కలిగించేటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచంలో యుగాంతం గ్రంథం, హైందవ క్రైస్తవ గ్రంథం ద్వారా మత సామరస్యత వస్తుంది, మత అలర్లు జరగవు. ఆ బుక్ కనీసం పాస్టర్లు చదువుతున్నారా? యుగాంతం గ్రంథం చదువుతున్నారా? హైందవ క్రైస్తవ గ్రంథం మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీద ప్రశంసా పత్రం తీసుకున్నారు. 210 దేశాలు
ఓఫీర్ గారికి ఆయనకి శాంతి బహుమతులు ఇచ్చారు. ఈ అబద్ధ క్రైస్తవ బోధకులు మీ వల్ల, రోమన్ క్యాథలిక్ సంఘం వల్ల, యెహోవా సాక్షుల వల్ల, అబద్ధ క్రైస్తవ బోధకుల వల్ల, మీ వల్ల ఈరోజు ప్రమాదం పొంచి ఉంది. హైందువులకు పొంచి ఉంది, క్రైస్తవులు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల, రోమన్ క్యాథలిక్ వల్ల, ఈ యెహోవా సాక్షుల వల్ల, కొన్ని అబద్ధ క్రైస్తవ బోధకులు తల్లి సంఘం అంటే ఎవడు ఈ మధ్యకాలంలో వచ్చారు. యేసుప్రభు దేవుడు కాదు, తల్లి సంఘం, ఎన్నో అబద్ధ బోధలు బాగా పెరిగిపోయినాయి. ఇంత జరుగుతున్నా క్రిస్మస్ క్రైస్తవులు జనవరి 1 క్రైస్తవులే. జనవరి 1 చేసినంతగా వారం వారం కొత్త సంవత్సరంలాగా బతకూడదా? వారం వారం క్రిస్మస్ లాగా ఆనందంగా బతకూడదా? పండుగలు చేయాలని ఎక్కడుంది? నేను 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా. మరి ముఖ్యంగా నేను చెబుతాను, 2026లో మనం అడుగుపెట్టినప్పుడు హైందవులకి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి వాళ్ళ కోసం మనం మాట్లాడదాం. మన అందరం కలిసి ఉందాం. మన బందర బంధువులు, హిందూ బంధువులు, మనందరం కూడా హిందువులు క్రైస్తవులు అందరం కలిసి 2026లో అడుగు పెడదాం. ఒక్క నూతన సంవత్సరంలోనే కలుద్దాం. ఇంకా మనకు పండగలు అసలు అవసరంలా, ఏమొద్దు. ఎందుకంటే సంవత్సరం అంతా మన అందరిని కాపాడిన దేవుడు. ఆ కృతజ్ఞతగా సంతోషంగా వస్తున్నారా, సంతోషంగా మనం 2026 సంవత్సరాలు అడుగు పెడదాం. నేను జనవరి నూతన సంవత్సరం ఒకటే నేను ఆనందంగా గడుపుతా. ఇంకే పండుగల్లో నేను చేయను, నాకు ఇష్టం ఉండదు. ఈ నేను ఆరాధించే నా యేసు ప్రభు క్రిస్మస్ అంటే నాకు బాగా ఇష్టం. కానీ నేను ఇంట్లో చేసుకుంటా, నేను నా యేసు చేసుకుంటా. ఎవరు కూడా, ఏ చర్చిలు ఎవరికి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పను. 2026 సంవత్సరంలో మనం పెట్టబోతున్నాం. అందరూ కూడా ఈర్ష్య ద్వేషాలు లేకుండా, పగ ప్రతీకారం లేకుండా, కక్ష కార్పణ్యం లేకుండా మనందరం మనుషులు అని గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక మాట చెబుతున్నా, క్రీస్తు విరోధులందరూ కూడా ఏకమవుతున్నారు. క్రైస్తవులారా ఏకం కండి అంటే, క్రైస్తవులారా మీరు ఎందుకు ఏకం కారు? మీరు ఏకం కాకపోతే అతి త్వరలోనే ఎవడైతే నామకార్థంగా విగ్రహారాధన చేస్తా దేవుడంటే భయం లేకుండా ఉన్నారో మీ అందరూ కూడా, అటు హైందువుల్లో, ముస్లింలు ఎవరెవరు ఉన్నారో, ఎవడంటే దేవుడు భయం లేకుండా, పొరుగువాడు ప్రేమించకుండా, ఈర్ష్య ద్వేషాలతో, ధనాపేక్షతో, పదవుల కోసం ఎవడెట్ట పోతే నాకేంటి అని చెప్పి పశుప్రాయులకు ఎవడైతే బతుకుతున్నాడో వాళ్ళకి దేవుడే లేకుండా దేవుడే చేసేస్తాడు. మీకు దేవుడు కూడా ఉండడు, గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ గారు 2026 సంవత్సరంలో 27 కానీ జమిలీ ఎలక్షన్ పెట్టి ఈవీఎంల ద్వారా మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చర్చిలు, మసీదులు, గుళ్ళు మొత్తం అన్ని మతాలను డిమాలిష్ చేసేసి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకోకపోతే అడగండి. బైబిల్ వాక్యంలో జరుగుతుంది. ఈ విధంగా ఈ డిక్టేటర్లో నేనే దేవుణ్ణి అని చెప్పి అనేవాళ్ళు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ గారు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ విధంగా నేనే దేవుణ్ణి